వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ 24,641 దగ్గర ఓపెన్ అవుతుంది నిఫ్టీ. సో ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో జస్ట్ దే ఆర్ ద బోర్డర్స్ అంతే. అది అంత క్రాష్ ఏం జరగలేదు. బట్ ఫస్ట్ క్యాండిల్ నుంచి ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ జరిగింది. 1 2 3 4 5 6 7 8 9 బార్స్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. ఈవెన్ ఇక్కడ చిన్న గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మిగతా 8 కూడా బిగ్ బిగ్ రెడ్ బార్స్. సో ఈ లెవెల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇన్ కేస్ పైకి వెళ్తే ఈ R1 అండ్ అది కూడా అక్కడ ఉంది కదా, ఆ జోన్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 1 ఆగస్ట్ అక్కడి నుంచి క్రాష్ అయింది కదా, ఆ లెవెల్ ఇంపార్టెంట్ దీనికంటే. ఎందుకంటే ఇక్కడ క్రాష్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే జరిగింది, కానీ 1 ఆగస్ట్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరిగింది. సో స్మాల్ టర్నింగ్ పాయింట్ కూడా ఉంది ఈ లెవెల్ దగ్గర నుంచి. మనం చెప్పాం కదా, ప్రీవియస్ సెషన్ హై అండ్ లోతో పాటు మనం టర్నింగ్ పాయింట్ కూడా మార్క్ చేసుకోవాలి. దిస్ విల్ బి ద స్మాల్ టర్నింగ్ పాయింట్. ఓకే, నాట్ ఏ మేజర్ టర్నింగ్ పాయింట్, బట్ ఇట్ ఈస్ ఏ స్మాల్ టర్నింగ్ పాయింట్. అండ్ మార్కెట్ ప్రీవియస్ సెషన్ లో హియర్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి రిజెక్షన్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా, అది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ నుంచి క్రాష్ జరిగింది కాబట్టి దిస్ ఇస్ సప్లై జోన్. ప్రీవియస్ సెషన్ లో జస్ట్ ఇట్ ఇస్ ద లో. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో మనకి స్వింగ్ ఉంది S&P దగ్గర, అది కూడా సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఇంకా లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ అవి ఇంకేం లేవు. ఓన్లీ సప్లై జోన్ లాస్ట్. ఇంకా ఆ తర్వాత పైన ఎక్కడ ఉంటుంది సప్లై జోన్, ఈ లెవెల్ కూడా సప్లై జోన్ అంత ఏం కాదు, బట్ వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ ఆన్ దిస్ లెవెల్. ఆ తర్వాత ఇంక ఈ లెవెలే, అది కూడా బ్రేక్అవుట్ అయితే ఫర్ కమింగ్ డేస్ చెప్తున్నాను. ఈ రోజు మార్కెట్ అంత బౌన్స్ పెరిగిపోద్దని చెప్పి అనట్లేదు, అండ్ పెరిగితే పెరగొచ్చు ఈ రోజు. ఎందుకంటే సిపిఆర్ అనేది నేరోగా ఉన్నాయి రెండు కూడా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సిపిఆర్ నేరోగా ఉన్నాయి. ఈవెన్ నిఫ్టీ అయితే ఇంకా కొంచెం వాలటైల్ గా ఉండొచ్చు ఈ రోజు. ఇన్సైడ్ సిపిఆర్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి, ఆర్బీఐ పాలసీ అనేది సమ్ అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఈవెంట్ హ్యావ్ టు అవాయిడ్. సో ట్రేడింగ్ అనేది చేయకూడదు, ఆ రోజు హాలిడే తీసుకోవాలి. బట్ స్టిల్ మార్కెట్ ఐ మీన్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అవ్వక ముందు అండ్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే చూసుకోవాలి. ఈ లోపు అనౌన్స్మెంట్స్ ఎందుకు తీసుకోకూడదు అంటే, మార్కెట్ బిగ్ బిగ్ బార్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. మన డైరెక్షన్ కరెక్ట్ అయితే పర్వాలేదు. ఈవెంట్ డేస్ లో దట్ డిపెండ్స్ అపాన్ ద న్యూస్ అన్నమాట. సో టెక్నికల్స్ పరంగా మనం మార్చేసుకుంటున్నాం, కానీ ఆ లెవెల్స్ పనిచేస్తే లేదా అన్నది కూడా చెప్పలేం. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ట్రేడింగ్ ఈ రోజు అవాయిడ్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ టర్నింగ్ పాయింట్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, టర్నింగ్ పాయింట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అండ్ సిపిఆర్ రిజెక్షన్ కూడా ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ వరకు వెళ్తుంది అంతే. సిపిఆర్ ఇక్కడ నుంచి రిజెక్షన్ ఏం జరగలేదు. నిఫ్టీ అయితే కొంచెం స్లైట్ గా ఈ రెసిస్టెన్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అయినా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే సెల్ చేద్దాం. 24,650 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. నిఫ్టీ 24,650 ఆప్షన్ సెల్లింగ్ అప్పుడే చేయండి, ఎందుకంటే మార్కెట్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్ వాలటైల్ గా ఉంటుంది కదా. సో ఆప్షన్ సెల్లింగ్ అంటే ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవాలి. అయితే ఆప్షన్ బయింగ్ చేద్దాం ఈ రోజు. 24,650 నిఫ్టీ పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే 55,400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 55,400 పుట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఇంకొక 50 సెకండ్స్ ఉన్నాయి క్యాండిల్ క్లోజ్ అవడానికి, 45 సెకండ్స్. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ ఆర్ త్రీ క్యామ్రీలతో పాటు ఇక్కడ మనకి కొంచెం ఇక్కడ దీనికి టర్నింగ్ పాయింట్. నిఫ్టీ ఇక్కడ ఎలా అయితే ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉందో, దానికి బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ జోన్ కొంచెం టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. నాట్ ఏ బిగ్గర్ లెవెల్, బట్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ కూడా దీనిపైన జరిగింది, సెకండ్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ జరిగింది, థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ జరిగింది, ఫోర్త్ క్యాండిల్ క్లోజ్ కూడా అక్కడ జరిగింది. సపోర్ట్ తీసుకుంది చాలాసేపు, ఆ తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత పుల్ బ్యాక్. రెసిస్టెన్స్ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ మార్కెట్ పైకి వచ్చిందా ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెస్ స్టార్ట్ అయింది. సో ఈ లెవెల్ కూడా కొంచెం టర్నింగ్ పాయింట్ కింద యాక్ట్ చేస్తుంది. సో నిఫ్టీ ఇక్కడ పిన్ బార్ ఫామ్ అవుతుంది. నాట్ ఏ బుల్లిష్ క్యాండిల్, నాట్ ఏ బేరిష్ క్యాండిల్, డోజీ బార్ లా అనుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం క్లోజ్ అయింది క్యాండిల్ అనేది. 24,650 పుట్ ఆప్షన్ బై చేయొచ్చు. ఆల్మోస్ట్ ఎక్కడ ఉంది, అది 85 దగ్గర ఉంది. ఒక 300 క్వాంటిటీస్ చూస్తాను. ఆర్ఎల్స్ ఆప్షన్ బై. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో చేద్దాం, లేదంటే 55,400 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకుంటాను. 400 కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు పెట్టుకుంటున్నాను. పుట్ ఆప్షన్ ఇందాక పెట్టుకున్నాం కదా. నిఫ్టీ లెక్క నుంచి టర్నింగ్ జరుగుతుంది. పుట్ ఆప్షన్ ఒక 2 లాట్స్ అనేది బై చేస్తాను, లేదంటే
సో 70 క్వాంటిటీస్ బై చేశాను, 561 దగ్గర అయింది. రిస్క్ ఒక 2500 అయితే తక్కువ అవుతుంది మళ్ళీ. సో ఈ లెవెల్ సెంట్రల్ పివట్ పైన పెట్టుకుందాము. ఓకే, 2500 చేద్దాం. 2500 డివైడెడ్ బై 70, 35 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 35 మైనస్ 560. సో 524 ఇస్ ద స్టాప్ లాస్. ఆప్షన్ బయింగ్ చేశాను నేను. ఓకే, 524 ప్రెసెంట్ అయితే ఇది కాస్ట్ రన్ అవుతుంది. చూద్దాం ఏమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిపోతుంది. సో నిఫ్టీ కూడా ఈ లెవెల్ టర్నింగ్ పాయింట్ బ్రేక్అవుట్ అయితే ఇంకా స్టాప్ లాస్ అనేది తీసుకుందాము. రిస్క్ ఎలాగా 2500 కాబట్టి పర్వాలేదు. బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయింది ప్రాపర్గా, ఇంకా క్లోజ్ అవ్వాలి. ఈ నిఫ్టీ కూడా ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే కొంచెం భయపడే లెవెల్కి ఇంకొక 1000 రూపీస్ ఉంది. 2500 వస్తే క్లోజ్ చేద్దాం. నిఫ్టీ లెవెల్ అయితే ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు, ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, కానీ నిఫ్టీ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. సో చూద్దాం ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అలా అవుతుందా, లేదంటే మార్కెట్ స్టాప్ లాస్ కి వెళ్తుంది అనేది. ఇంకొక 1000 పాయింట్స్ ఉంది స్టాప్ లాస్ కి. 524 పెట్టుకున్నాం స్టాప్ లాస్. 524 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. 540 దగ్గర రన్ అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 524 అనేది 24,650 కాల్ ఆప్షన్ ఒక లోటే తర్వాత యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్ కాదు కదా. ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రాపర్ బేరిష్ క్యాండిల్ వస్తేనే యాడ్ చేస్తాను. ఒక లాట్ ప్లాన్ చేశాను. 96 దగ్గర సెల్ చేశాను సార్ కాల్ ఆప్షన్. ఓకే, స్టాప్ లాస్ లెట్ మీ క్యాల్కులేట్. 110 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, చిన్న స్టాప్ లాసే. ఒక 15 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. సో ఇంకా 2 మినిట్స్ ఉంది కదా క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. ఇన్ కేస్ ఇది రెడ్ క్లోజ్ అయితే అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను పొజిషన్స్ అనేది. ప్రెసెంట్ ఇది కాస్ట్ రన్ అవుతుంది. సో ఇంకొక 2 లాట్స్ యాడ్ చేసుకున్నాను. టోటల్ 95 యావరేజ్ అయింది. నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. స్టాప్ లాస్ ఇప్పటి వరకు హై అయితే 105 వరకు వెళ్ళింది. ఒక 2 పాయింట్స్ గ్యాప్ ఇచ్చి 107 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఆర్ఎల్స్ 106 పెట్టుకుంటున్నాను. సో రిస్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి లూజ్ అవుతున్నప్పుడు. దగ్గరగా అవుతుంది. ఈ ట్రేడ్ అనేది ఫెయిల్ అయింది బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే ఒక బుల్లిష్ క్యాండిల్ కూడా లేదు. బట్ ఇప్పుడు ఆర్థిక క్యాండిల్ దగ్గరకు వచ్చింది. సో హై ప్రాబిలిటీ అని అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏమైనా రెడ్ క్యాండిల్ వస్తే, ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ పాయింట్ కూడా ఉంది కదా, స్టాప్ లాస్ అబౌవ్ దిస్ టర్నింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ నిఫ్టీ ట్రేడ్ చూద్దాం. సో కొంచెం రిస్కీనే ఈ రోజు మార్కెట్, వాలటైల్ గా ఉంటది. గుర్తుపెట్టుకోండి ఇమీడియట్ గా. కొంచెం స్కాల్పింగ్ అయినా సరే పర్వాలేదు. సో చూద్దాం. కాస్ట్ అయితే రన్ అవుతుంది ఇది ఇంకా. 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. నిఫ్టీకి నుంచి బేరిష్నెస్ చూపిస్తుంది. టార్గెట్ వీ కెన్ టేక్ నియర్ ద S3 క్యామరీలా. సో కొంచెం క్విక్ గా ఉండాలి ఈ రోజు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా R3 క్యామరీ నుంచే రిజెక్షన్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం హై ప్రాబిలిటీ అనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటాను. ఇది స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 94 రన్ అవుతుంది కదా, 100 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇన్ కేసు లూజ్ అయితే ఫస్ట్ డేట్ సెకండ్ డేట్ కలిపి ఒక 3500 దగ్గరగా లూజ్ అవుతాము. 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా డేలో అయితే బ్రేక్అవుట్ అవుతుంది. S3 క్యామరీ వరకు వస్తుందో లేదో చూడాలి. 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ప్రీవియస్ లాస్ అయితే కవర్ అయింది. 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఎర్లియర్ ఫస్ట్ ట్రేడ్ లాస్ అయింది కదా, ఆ ట్రేడ్ అనేది లాస్ కవర్ అయింది. నిఫ్టీ లెవెల్ వరకు వచ్చింది. సో S3 క్యామరీలా ఆర్ఎల్స్ డేలో వరకు వెయిట్ చేద్దాము. లూజ్ అయితే ఒక 3500 లూజ్ అవుతాం అంతే, ఎక్కువేం లూజ్ అవ్వము. ఓవరాల్ చెప్తున్నాను, ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ కలిపి ఒక 3500 లూజ్ అవుతాము. సో 90కి అప్డేట్ చేసుకుంటున్నాను స్టాప్ లాస్. సో కొంచెం చెప్పాను కదా, టైం అయితే 10కి దగ్గరగా అవుతుంది. అండ్ సిపిఆర్ కూడా ఇక్కడ సపోర్ట్ ఇస్తుంది. సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి. R3 క్యామరీ నుంచి రిజెక్షన్ వచ్చింది, కానీ సిపిఆర్ కింద బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆర్బీఐ నుంచి అయినా గుడ్ న్యూస్ వస్తే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా డిహై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి అయితే మూవ్ అవ్వచ్చేమో. సో 90కి అప్డేట్ చేసుకుంటున్నాను. రిస్క్ చాలా తక్కువ. 1500 లూజ్ అవుతాం ఇన్ కేస్ రాంగ్ అయితే. 1500 to 1600 అంత లూజ్ అవుతాము. తర్వాత మళ్ళీ అప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయినా ఆపర్చునిటీ వస్తే మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అయినా చూద్దాము. ఆర్ఎల్స్ అయినా ఈ లోపు హై ప్రాబిలిటీ వస్తే అప్పుడు చూద్దాం. ప్రెసెంట్ అయితే ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు కొంచెం బ్యాంక్ నిఫ్టీ కిందకి రావడం హై ప్రాబిలిటీ. అప్పుడు నిఫ్టీ కూడా కిందకి వస్తుంది. కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వద్దు. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇప్పుడు నేను 90 పెట్టుకున్నాను. 90 హిట్ అయితే క్లోజ్ చేస్తాను.
ఓకే గైస్, S3 క్యామ్లీలో అయితే టచ్ అయిపోయింది. టార్గెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ సపోర్ట్ మనకి S3 క్యామ్లీ అని చెప్పాను కదా. కానీ నాకు అయితే 1:2 రాలేదు కాబట్టి నేను పర్వాలేదు, ఐఎమ్ రెడీ విత్ 1500 లాస్. ఒక 7 పాయింట్స్ పెట్టుకున్నాను అంతే. సో లూజ్ అయితే లూజ్ అవుతుంది, కానీ 7 పాయింట్స్ కూడా కొంచెం రిస్క్ అని అనుకుంటున్నాను. సో బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి, లేదు హోల్డ్ చేసుకుంటా అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే హోల్డ్ చేసుకుంటాను 1:2. నాకు రేదర్ దన్ ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ సపోర్ట్ ఉన్నా రెసిస్టెన్స్ ఉన్నా రిస్క్ రివార్డ్ 1:2 రాందే నేనైతే ఏమీ ఎగ్జిట్ అవ్వను. సో ఈ ట్రేడ్ లో ఫస్ట్ ట్రేడ్ 2700 లూజ్ అయ్యాం కాబట్టి మినిమం ఇది 5000 పైనే ప్రాఫిట్ రావాలి. 3000 వరకు వెళ్ళింది, ఇంకొక 2000 వస్తేనే క్లోజ్ చేద్దాం, ఆర్ఎల్స్ విల్ ట్రైల్ ద స్టాప్ లాస్. టెన్సీ ఎగ్జాక్ట్లీ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది? S3 క్యామ్లీల దగ్గర గ్రీన్ క్యాన్ ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ ఎక్కడ బయర్స్ బై చేయడానికి చూస్తున్నారు? ఇక్కడ S3 క్యామ్లీల దగ్గర. దట్స్ హౌ ఇంపార్టెంట్ S3 క్యామ్లీ లైస్. సో టార్గెట్స్ కావాలనుకుంటే తీసుకొచ్చాను, అందుకే చెప్పాము. నెక్స్ట్ టైం అన్న మీరు ఇలాంటి ఆపర్చునిటీ చూసినప్పుడు నెక్స్ట్ టైం టార్గెట్స్ అనేవి అక్కడ బుక్ చేసుకోవచ్చు ఇఫ్ యూ గాట్ 1:2. సో నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీస్ తీసుకున్నాను, ఒక 300 క్వాంటిటీస్ అలా తీసుకుంటే నేను హాఫ్ క్వాంటిటీస్ బుక్ చేద్దాను. ఇప్పుడు హాఫ్ క్వాంటిటీస్ బుక్ చేద్దామన్నా అక్కడ సరిపోదు, రిస్క్ రివార్డ్ అయితే రాలేదు. అది ఫస్ట్ రీజన్, 1:2 రాలేదు. నెక్స్ట్ రీజన్ ఇక్కడ రిమైనింగ్ రిమైనింగ్ క్వాంటిటీస్ అయితే తీసుకోలేదు అందుకు. సో ఇంకొక 3 పాయింట్స్ ఉంది, స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. 90 వస్తే క్లోజ్ చేద్దాము. 90 పెట్టుకున్నాను ట్రైలింగ్ స్టాప్ లాస్. ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, 90 డన్. 1533 ఇస్ ద లాస్ హియర్. నిఫ్టీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా S3 క్యామ్లీల దగ్గర నుంచే బయర్స్ అనేది పుష్ చేస్తున్నారు. దట్స్ హౌ S3 క్యామ్లీల ఇస్ ఇంపార్టెంట్. సో చూద్దాం, విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఆపర్చునిటీ. 55,500 కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను, గ్రూప్ లో ఇచ్చిన లెవెల్ తీసుకుంటున్నాను. ఒక 70 క్వాంటిటీస్ 706 దగ్గర అయింది. రిస్క్ ఇక్కడ ఆల్రెడీ 1000 ఉంది కదా, ఒక 4000 రిస్క్ చేద్దాం. 4000 / 70 అంటే 57 పాయింట్స్. 57 ప్లస్ 706, 763 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ నేను. కాకపోతే 763 కాదు, 740 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 740 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ ఇది కాస్ట్ అయితే రన్ అవుతుంది. 40 పాయింట్స్ అంటే 7,400 2800 లూజ్ అవుతాం. టోటల్ 4500 ఎంత లాస్ వస్తుంది. సేమ్ 740 స్టాప్ లాస్ అలానే ఉంచుకుంటున్నాను. టోటల్ లూజ్ అయితే ఈ రోజు 5000 లూజ్ అవుతాము. సో డన్ ఫర్ ది డే. దీని తర్వాత అయితే ఆపేద్దాము, ఎందుకంటే 5000 లాస్ తర్వాత మళ్ళీ రిస్క్ చేసామనుకోండి అయితే 2500 రిస్క్ చేయాలి, లేదంటే 3500 రిస్క్ చేయాలి. సో ఒక ట్రేడ్ లో మళ్ళీ అంత రిస్క్ చేయకూడదు. దాన్ని ఈ రోజు చెప్పాను కదా, RBI ఈవెంట్ ఉంది కదా అని. ఈవెంట్ అప్పుడు కొంచెం మార్కెట్ జిగ్జాగ్ గా కూడా ఉండొచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ స్టాప్ లాసెస్ కూడా ఫ్రీక్వెంట్ గా చూసుకోండి, ట్రిగ్గర్ అవుతున్నాయో జంప్ అవుతున్నాయో అది కూడా చూసుకోండి. 740 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఇప్పటి వరకు ఈ లెవెల్ అనేది 730 వరకు వెళ్ళింది హై అనేది. 729.85 అయింది. ఇంకొక లాట్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ దగ్గర యాడ్ చేయకూడదు. ఏమన్నా రెడ్ క్యాండిల్ వస్తే అప్పుడు ఇంకొక లాట్ యాడ్ చేసుకొని 735 అలా పెట్టుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఒక 10 పాయింట్స్ గ్యాప్ ఇచ్చండి, హై దగ్గర ఒక 10 పాయింట్స్ గ్యాప్ ఇచ్చి 740 పెట్టుకున్నాం. లూజ్ అయితే ఇంకా అలాగా రౌండ్ ఫిగర్ ఒక 5000 దగ్గర క్లోజ్ చేద్దాము. ఓకే, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అగ్రెసివ్ గా బుల్లిష్ క్యాండిల్ అనేది వచ్చింది. సో స్పైక్స్ 10 o'clock అయింది కదా, మార్కెట్ వాలటైల్ గా ఉంటుంది. ఇక న్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మార్కెట్ అనేది. నిఫ్టీ కూడా ఇక్కడ S3 క్యాంప్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి మళ్ళీ కింద కూడా రావచ్చు. మార్కెట్ వాలటైల్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా క్లోజ్ అయితే చేసుకోండి. 4724 ఇస్ ద లాస్ హియర్. సో ఎంట్రీస్ ఎందుకు తీసుకున్నా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఈ లెవెల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా నిఫ్టీ. సో టర్నింగ్ పాయింట్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కదా అని చెప్పి తీసుకున్నాం. కాకపోతే అన్ఫార్చునేట్లీ బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అయింది, బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చి ఫెయిల్ అయింది. ఇన్ కేస్ నిఫ్టీయే తీసుకొని ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉందినేమో, బట్ అది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ట్రేడ్ మనం బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాము. నిఫ్టీ 95 దగ్గర అలా తీసుకున్నాము. ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది, 1143 అలాగా రన్ అయింది. నెక్స్ట్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో వన్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ R3 క్యాండిల్ దగ్గర నుంచి కూడా రిజెక్షన్ వచ్చింది కదా, సో దాని ప్రకారం సార్ సార్ బయింగ్ లో కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు సార్. బయింగ్ లో కూడా వాయిస్ బ్రేక్ అయింది, ఒకసారి మళ్ళీ చెప్పండి. బయింగ్ లో కూడా సార్ బయింగ్ చేసినప్పుడు కూడా స్టాప్ లాస్ అట్లా మెయింటైన్ చేయొచ్చు సార్ మీకు? చేసుకోవచ్చండి, కాకపోతే ట్రైలింగ్ అంటే చేసుకోకండి. కాస్ట్ కాస్ట్ అట్లా
50 పాయింట్స్ అట్లా అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు సార్. బయింగ్ లో వెళ్ళకూడదు, సార్. సెల్లింగ్ లో వెళ్ళొచ్చు, బయింగ్ లో వెళ్ళదు. ఆ, ఓకే గైస్, చూడండి ఎంత అదే అదే volatile గా సార్, ఉందో అదే సార్ మార్కెట్. క్వశ్చన్. ఈ లెవెల్ హలో. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్ గా రివర్స్ అయితే అవుతుంది. నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి వచ్చినప్పుడు రివర్స్ అయింది. సో దిస్ ఇస్ వాలటైల్. అంటే ఈవెంట్ డేస్ మనం అందుకే ఇగ్నోర్ చేయాలి. అంటే డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, కానీ డైరెక్షన్ రాంగ్ గా ఉంటే కొంచెం ఇబ్బంది. సో ఆల్మోస్ట్ 710 నుంచి 610 100 పాయింట్స్ మూవ్మెంట్ అయితే ఈజీగా వచ్చింది. మనం స్టాప్ లాస్ ఇంకొక 10 పాయింట్స్ కానీ 20 పాయింట్స్ కానీ బఫర్ ఇచ్చుకుంటే టార్గెట్ అయిపోతుందేమో ఈ పాటికి. బట్ ఎనీహౌ 10 o'clock జరిగింది. మార్కెట్ ఇష్టం ఇప్పుడు నుంచి ఇటు సైడ్ వెళ్తుంది అన్నది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక చూడండి ఎంత అగ్రెసివ్గా వచ్చిందో. ఇలాంటి స్పైక్స్ అనేవి ఈవెంట్ డేస్ వస్తుంటాయి. ఈవెంట్ డేస్ అందుకే ఇగ్నోర్ చేయాలి డేస్ అని చెప్పి అంటాం. సో 100 పాయింట్స్ అయితే అయిపోయింది. చెప్పండి. హలో యా, సార్, చెప్పండి. ఏం లేదండి. ఇప్పుడు చార్ట్ ని బట్టి, ఇప్పుడు నిఫ్టీ చార్ట్ ని బట్టి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ని బట్టి ఆప్షన్ చార్ట్ లో ఎలా పెట్టుకోవాలి సార్ స్టాప్ లాస్? అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు టర్నింగ్ పాయింట్ ఉంది యాక్చువల్ గా, ఆ లెవెల్ కి అంటే ఆప్షన్ చార్ట్ లో పెట్టుకోవాలంటే ఎలా సార్? అలాగే ఏం కాదు, కానీ ఒకవేళ మీరు స్టాప్ లాస్ ఎంత స్పాట్ చార్ట్ లో చూసుకోండి. సో ఇక్కడ ఫర్ సపోజ్ నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ ఓకే. ఇక్కడ థర్డ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఆర్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ టర్నింగ్ పాయింట్ పైన పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఎన్ని పాయింట్స్ అంతే సార్. చేసుకోండి. సో టర్నింగ్ పాయింట్ దగ్గర ఇక్కడ 30 పాయింట్స్ వస్తున్నాయి. ఓకే సార్. ఆప్షన్స్ డెల్టా ఇప్పుడు కూడా 0.5 అట్లా ఉంటుంది. సో 30లోంచి హాఫ్ ఎంత 15 పాయింట్స్. ఓకే సార్. ఆప్షన్స్ ప్రకారం ఒక 15 పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఓకే సార్. ఓకే 15 సార్. టు ఆప్షన్ బయింగ్ అయితే ఒక 20 to 25 పాయింట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఇక్కడ నుంచి ఒక 125 పాయింట్స్ 120 పాయింట్స్ ఉన్నాయి. సో 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 0.5 డెల్టా ఉంటుంది కాబట్టి 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే సార్.